నిద్ర డిస్టర్బ్ అయిందా? సరే సరే తిన్నాక పడుకోవాలి. సరే మంచిగా పడుకోవాలి. ఎందుకు కదులుతున్నావు? కదలకు. సైలెంట్ సైలెంట్. కదలకు. మళ్ళీ కళ్ళు క్లోజ్ చేస్తాను. అరే హలో పీపుల్, మన బుడ్డి అతను బాబు అన్నప్రాసన ఈరోజు. మరి వాడిని అన్నప్రాసన అంటే నేను ఇంత మంచిగా కలర్ఫుల్ గా రెడీ అయ్యి కనిపిస్తున్నా. మరి వాడు ఎక్కడ ఉన్నారా అని చూస్తున్నా. చూపిస్తా ఒక్క నిమిషం. అది చూడండి, మాస్టర్ ఫుల్ బిజీ. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. దాన్ని కొరికేస్తున్నా, అస్సలు ఆగుతనే లేడు. నువ్వు బుడ్డి అతను బాబు డ్రెస్ ఎట్లుంది? కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అంత బాగుందా? చాలా బాగుందంటండి. వాళ్ళకి క్యూట్ ఉన్నాడు కదా మీ డ్రెస్ చూస్తుంటే. వెంకట్కి కూడా అబ్బా నాకు ఇట్లాంటి డ్రెస్ ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. బట్ వీడున్నాడు, నేను కనిపిస్తున్నా. మరి మన మధ్యలో వాడు ఎక్కడ ఉన్నాడో చూస్తా. ఆరావు ఇట్రా నిలవాడు, తమ్ముడు పక్కన నిలవాడు. నిల్చో పైకి. అన్న తమ్ముడు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు. ముగ్గురం ఇక్కడ ఉన్నాం. మన పెద్దోడు ఎక్కడ ఉన్నాడో చూస్తారా? మన పెద్దోడు ఇక్కడ బిజీ. మన పెద్దోడు కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యిండు. ఒకటి తెలుసా, మన ఆరో పుట్టి 3.5 years అవుతుంది కదా. మన అన్నప్రాసనకు కూడా అదే డ్రెస్ వేసుకుండు వెంకట్. చిన్నోడికి కూడా న్యాయం చేస్తా, ఇద్దరికి సేమ్ వేసుకుంటా అని చెప్పి అప్పుడు వాడికి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు వేసుకున్నాడు. నేనైతే వేరే వేసుకున్నా. మరి లేట్ చేయకుండా మన చిన్నోడి అన్నప్రాసన సింపుల్గా ఇగో ఇక్కడ నా చీర ఇట్లా వేసిన ఎల్లో బాగుంటుంది అనేసి పక్కన లైట్ ప్లెయిన్ జాలు జాలు ఉన్నవి సైడ్కి వేసిన. లుక్ ఇది మధ్యలో రావాలని. వీడు ఊరికే మస్తుతూనే ఉన్నాడు, కదులుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఒక్క దగ్గర ఉండనే ఉన్నాడు. అందుకని ఈ బటర్ఫ్లై కూడా ఎప్పుడు ఒక దగ్గర ఉండదు కదా. అందుకని ఈ బటర్ఫ్లైస్ పెట్టినా. నిజం చెప్పాలంటే ఉన్నాయి పెట్టినా. ఈ గుర్రం ఎందుకే పన్నా, ఈ గుర్రం మీద మనోడు యుద్ధానికి పోతున్నాడు. మరి ఇప్పుడు యుద్ధానికి వస్తాడు. ఈ గుర్రం మీద వచ్చి ఇది మన సముద్రం ఈదుకుంటూ వచ్చి అరే నువ్వు ఆనే ఉన్నాడని చెప్పేదాకా. ఇప్పుడు స్పెషల్ లిస్ట్ చూపిస్తా రండి. మంచిగా టీలు కాఫీలు తాగి రిలాక్స్ అయ్యి మంచిగా కూర్చోండి. మరి మన లిస్ట్ అంత పెద్దగా ఉంది. మరి రండి. అడవాళ్ళు వచ్చి ఈ ఒడ్డు కాపుకొని ఇట్లా ఈ గోళీలు ఈ మందు పట్టుకొని డాక్టర్ అవుతాడా ఏమవుతాడో చూద్దాం. మన వెంకట్కి కాఫీ అంటే పిచ్చి. మరి మన బుడ్డోడికి కూడా ఆ కాఫీ పిచ్చి అవుతుందా ఏమవుతుందా చూద్దాం. ఈ మసాలాలు చూసిరా? వంటలు మస్తు చేస్తాం కదా. మరి నా దగ్గర చూసి నాలాగా చెఫ్ అవుతాడా అంటే మనం అంత పెద్ద చెఫ్ కాదనుకో. మన ఇంట్లో చెఫ్ మరి నాలాగా అవుతాడా ఏమవుతాడా చూద్దాం. డ్రై ఫ్రూట్స్ పొద్దున్న లేవంగానే కానీ ఎప్పుడు కానీ హెల్దీ ఫుడ్. మరి మనలాగా చెత్త ఫుడ్ తినకుండా హెల్దీగా తింటాడా ఏందా చూద్దాం. ఇది చూసిరా? మోడల్ మంచిగా స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడా ఏందా చూద్దాం. ఇది చూసిరా? నాలాగా కెమెరాలు పట్టుకొని తిరుగుతాడా, కెమెరా మ్యాన్ అవుతాడా ఏందా చూద్దాం. ఇది చూసిరా? ఇది మొన్న పెడితే మస్తు వ్యూస్ వచ్చినాయి. అందరు మంచిగా కామెంట్ చేస్తున్నారు బాగుంది అని చెప్పి. మరి మన బుడ్డోడు నాలాగా ఆర్టిస్ట్ అంటే పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదనుకోండి, ఇట్లా చిన్న చేస్తా. మరి నన్ను చూసుకుంటా వాడు ఆర్టిస్ట్ అవుతాడా ఏందా చూద్దాం. వెంకట్కి బైక్ అంటే పిచ్చి. ఆరోకి కూడా ఇండియాకి పోయి బైక్ పైన తిరిగి వాడికి కూడా పిచ్చి వచ్చింది. బైక్ కనిపిస్తే చాలు తినేది వదిలేసి కూడా బైకి అంటాడు. బైకి అంటాడు. మరి తమ్ముడికి కూడా బైక్ పిచ్చి వస్తుందా ఏందా చూద్దాం. ఈ ఆకులు అలంలు ఏంటి అనుకోకండి. నేచర్ లవర్ అవుతాడా చూద్దాం. నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. బుక్కులు పుస్తకాల పురుగు అవుతాడా లేకపోతే పేపర్లు ఇంపే బాపతా ఏందా చూద్దాం. పైసలు మన సౌకర్యం పైసలు సంపాదించేటోడు అవుతాడా లేకపోతే ఖర్చు పెట్టేటోడు అవుతాడా పెద్దగైనాక తెలుస్తుంది. బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి బంగారం అమ్మేటోడు అవుతాడా, బంగారం కొట్టేసేటోడు అవుతాడా, బంగారం షాప్ పెట్టుకునేటోడు అవుతాడా చూద్దాం. ఈ పొద్దు రేపు హెల్త్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేసి హెల్తీ ఫుడ్ తింటున్నారు కదా. మరి వాడు హెల్తీ ఫుడ్ పట్టుకుంటాడా చూద్దాం. యాపిల్ ఈ మధ్య వీడియోలు బాగా పెడుతున్నారు కదా. యాపిల్ తీయది యాపిల్, బనానా వద్దురా నవ్వుతున్నాడు. స్వీట్లు మరి ఈ స్వీట్లు పట్టుకొని స్వీట్లు తిని కుంభకర్ణుడు అవుతాడా చూద్దాం. బట్టలు ఇది ఇండియా నుంచి వెంకట్ వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ అత్త పంపించింది. దీనిపైన కోట్ కూడా ఉంది. పైన రెడ్ కనిపిస్తుంది కాబట్టి పెట్టిన. ఇట్లా 3 pieces వచ్చినాయి. కోట్ ఉన్నడికి ఇంతగా నేను కోటు
లోపలిది పాయింట్. చిన్నపిల్లలకి రెడ్ కలర్ ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది అంట, వాళ్ళు అట్రాక్ట్ అవుతారంట ఈ కలర్ చూసి, అందుకని ఇది పట్టుకుంటాడేమో అనేసి ఇది పెట్టిన. మన ఆరోకి అయితే ఫుల్ బట్టల పిచ్చి. ఇట్లా నేను పోయి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను అనుకో, వాడు నిద్రలకి లేచి మొహం కడుకోకుండా సరే వాడిని వదిలేసి పోతానేమో టక్క 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 డ్రెస్ వేసుకొస్తాడు. నేను వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నాను అనుకో వెస్టర్న్ డ్రెస్ వేసుకొస్తాడు. అంత పిచ్చి బట్టలు అంటే. మరి వీడు కూడా బట్టల పిచ్చి అవుతాడా ఏంటో చూద్దాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఇష్టంగా తినేది ఏంటి? చాక్లెట్స్. వీనికి చాక్లెట్స్ ఇష్టంగా తింటాడా చూద్దాం. ఇప్పుడు ది స్పెషల్. అబ్బాయిలు అయితే వాళ్ళకి సుక్క మందు ఉండాల్సిందంటే 100లో 95% పీపుల్ తాగుతారు, ఏడో 5% తాగరు. మరి వీడు తాగబోతాడా ఏందా చూద్దాం. ఈ వైన్ బాటిల్ నాకు అమెరికన్ ఫ్రెండ్ ప్రెగ్నెన్సీలో ఇచ్చిండు, నేను తాగకుండా ఇట్లానే పెట్టుకున్నా. వైన్ బాటిల్ ఇది వాళ్ళే ఉంది కదా చూడనికి. ఇది పట్టుకొని మరి రోజు తాగబోతాడా ఏందా చూద్దాం. ఇప్పుడు ఏంటో చూపియాలా, మంచిగా గుడ్లు తిని అరే ఇది పడితే మాత్రం నాకు మామూలుగా ఉన్నది. మంచిగా ప్రోటీన్ ఫుడ్ తిని మంచిగా కండలు పెంచుతాడేమో చూద్దాం. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది చిన్నపిల్లలకన్నా అబ్బాయిలకైతే చాలా చాలా ఇష్టం. నేను ఎందుకంటే ఇప్పుడు మన ఆరోని చూసినా, వేరే ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి పోతే అమ్మాయిలను చూసినా అబ్బాయిలను చూసినా, కానీ అబ్బాయిలకే అవి ఎక్కువ ఇష్టం. అదేంటో గెస్ట్ చేస్తురా నాకు తెలుసు, అబ్బాయిలు ఉన్న వాళ్ళు గెస్ట్ చేస్తారు అనేసి. ఈ కార్లు, కార్ ఏదైనా సరే కార్ ఉండాల్సిందే. ఇగో ఎన్ని కానీ కార్లు ఉన్నాయి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. వీడికి కార్లు అంటే పిచ్చి. వాడికి కూడా అవును. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా వెనకాల వాడిని అటు చూడండి. మన ఆరోకి ఇంకొకటి ఇష్టం, అదేంటో చూపిస్తా. మరి ఈ గన్ను పట్టుకొని పోలీస్ అవుతాడా దొంగ అవుతాడా చూద్దాం. ఏదైనా ఓకే వాడి ఇష్టం. ఆరో నువ్వు ఇండియాకి దేంట్లో పోతావు? ఇప్పుడు తాత అమ్మమ్మ అత్త మామ అందరు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతావు? ఫైట్ ఉంటుంది నాకు, ఫైట్ ఉంటుంది అది పోతే ఇంట్లో పోతావా? మీ దగ్గరకు వస్తాడంట అది ఇంట్లో. వీడికి ఈ ఫ్లైట్లు అంటే చాలా పిచ్చి. ఎక్కినా కానీ పైనుంచి పోయేటప్పుడు బాయ్ అని చెప్తానే ఉంటాడు కనిపించగానే. చిన్నపిల్లలకి ఈ రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకనే పెట్టినా. మరి మనోడు ఫ్లైట్ నడిపించే పైలట్ అవుతాడా, దీన్ని తూడ్చెట్టుడు అవుతాడా చూద్దాం. అమ్మాయి ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు కదా మనకి. మరి వీడు అమ్మాయిలు ఎట్లాగో కోడల పిల్లలు తీసుకురావాలి కదా ఇంట్లోకి. అమ్మాయిల పిచ్చోడు అవుతాడా ఏందా చూద్దాం. తమ్ముడు అనుకుంటా. వీడొకడు తింటవారా అంటే తింటా అనుకుంటా, పండుకుంటా అనుకుంటా. తమ్ముడు ఏం చేస్తుండ్రా అంటే ఏడుస్తుండు అనుకుంటా. తింటవారా అంటే తింటా అనుకుంటా ఏదో నేర్చుకుంటూ అన్నిటికీ అదే చెప్తుండు. కామెడీ ఫిల్మ్. ఆరా ఎందుకు నవ్వుతున్నారా? సరే మరి రెడీగా ఉన్నాడా మనోడు? ఏం పట్టుకుంటాడో వస్తూనే ఉంటాడు. వాడిని అక్కడ వదిలేసినాం. పట్టుకుంటున్నా ఏదో తెలియదు, దానికి బోర్ కొడుతున్నట్టుంది. చూద్దాం చలో. గుర్రం ఎక్కి సముద్రం దాటి సముద్రం దాటి నీకు టైం పడుతుందా? ఏంటి రా తొందర రా, నీకోసం ఇవన్నీ వెయిటింగ్. దా 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 బుక్ పట్టుకుంటావా? గోల్డ్ పట్టుకుంటావా? దేవుడా దా. మరి సముద్రం దాటి నీకు వస్తలేదా? హైట్ ఎక్కువైందా? సముద్రం లోతుందా? అంత తింటావా? ఆకలి అవుతుంది కదా నీకు? ఆకలి అవుతుందా లేదా? ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నావు కదా నువ్వు. వచ్చి అరే నీ చిన్న రారా, తర్వాత నవ్వు 2 వచ్చి పనులు వేసుకొని అంటాడు.
నాటకాలు ఆడకురా. ఇప్పుడు 2 నిమిషాలలో వచ్చి అన్ని ఖరాబ్ చేస్తుండే. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. హే అత నువ్వు రాకపోతే నీకు పెట్టాల్సిన అన్ని నేను తినేస్తాను. ఇగో ఇగో అత కమాన్. ఏంటి అరే నువ్వు మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా ఎంత లేదు అని అది ముఖం చూడు. ఏంటి ఏం చెప్తున్నావు? రావా రా ఇంకో స్వీట్. బనానా బనానా తీయ తీయ బనానా. సరే పైసలు ఇవ్వ పైసలు. నా మాల్మాట్ మాల్మాట్ అత్త పైసలు ఇవ్వ పైసలు పైసలు. దా 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 దా. అరే నువ్వు కూడా దా అంటున్నావా? ఏంటి రా అన్న ప్రశ్న నీదిరా నాది కాదు. దా కమాన్ 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 కమాన్. కబడి ఏ సముద్రం సముద్రం సగం దాటిండు. కథం దాటితే కథం ఏ వాగయ్య. ఏంటి అత్త? అరే చిలిసేంద్రా ఏంది మంత్రాలు చదువుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఏంటి ఏం పట్టుకుంటాడు? ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ బుక్ అన్ని కూడా మున్నంగా బుక్ దగ్గరికి వస్తున్నావు ఎందుకురా? నెక్స్ట్ ఏంటి నీ ఇష్టం వచ్చింది పట్టుకో. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ అయితే బుక్ పట్టుకుంటాను. ఇంకా అన్ని కూడా ఉన్నాయి కదా చెక్ చెక్ మెరుస్తున్నాయి. ఏం పట్టుకుంటాడు అనుకున్నా. లక్కీగా బుక్ పట్టుకున్నాడు. మరి నెక్స్ట్ ఏం పట్టుకుంటాడు? మళ్ళీ పోవాలి నరపోరు అయిపోయింది. ఇష్టం వచ్చింది కదా బైక్ అంట. నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ ఏంది? ఏం పట్టుకుంటావు నెక్స్ట్? ఒక్కసారి సముద్రం ఎట్లా సముద్రం నుంచి ఎట్లా బయటకు రావాలో తెలిసింది. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఇక దాదా అదే జరిపేస్తున్నాడు. రే పడుకుంటున్నావా? హలో మాస్టరు. హలో ఏంది రిలాక్స్ అవుతున్నావు? పట్టుకోవా? స్వీట్స్ రెడీగా ఉన్నాయిదా? ఏం పట్టుకుంటావు? అన్న బైక్ పట్టుకొని అన్న ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆరో ఏం పట్టుకోవాలి తమ్ముడు? తమ్ముడు బైక్ డుండ్రున్ వస్తుందా? ఇక్కడ మీద ఎక్కడ వస్తుందా? ఏం పట్టుకుంటావు? ఇష్టం వచ్చింది పట్టుకోరా. బైక్ అంటారా అతను? అన్న బైకి బైకి అంటుండదా? బైక్ తీస్ అంట. ఏం పట్టుకుంటున్నారా? ఏ ఏ ఏ ఏ పులి 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 కమింగ్. అన్న కోసం రే దేవుని ముట్టుకున్నాడు కానీ వచ్చింది మాత్రం బైక్ కోసమే అనుకుంటా. ఆరు నువ్వు ఇయ్యకు వాడబడుకుంటాడు. సరే అన్న కోసం బైక్ పట్టుకున్నాడు. అన్న బైకి బైకి అంటున్నాడు అని అన్న కోసం బైక్ పట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం పట్టుకుంటాడో చూద్దాం. ఎవరేం చెప్పకుండా వాడు ఇష్టం వచ్చింది పట్టుకుంటాడు. ప్రాక్టీస్ అయిపోయింది కదా ఫాస్ట్గా వస్తున్నాడు. హలో మాస్టారు మధ్యలో ఏం కనిపించింది? అక్కడ రిలాక్స్ అవుతుంది కొంచెంసేపు ఎనర్జీ తెచ్చుకుంటాడు. నువ్వు నన్ను రా నాకు రా నేను రా అంటున్నాను వాడుకున్నాను దా 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 అంటున్నాను. ఏడికి రావాలి? మళ్ళీ ఎట్టు మొదలైంది బండి. దాటు సముద్రం దాటు. ఏంది స్వీటా? ఎట్లా వస్తుంది చూడండి. ఏం కావాలి? బనానా.
తింటావా బనానా? గుడ్ జాబ్. అన్న తినేటప్పుడు బాగా చూసిండు, అందుకే బనానా దగ్గరకు వచ్చిండు. ఒకటేసారి బనానా అండ్ గల్సులు బంగారం దాన్ని చూసారు కదా. ఫస్ట్ అయితే బుక్ పట్టుకున్నాడు, వాడు ఎక్స్ప్రెషన్స్ క్యూట్ క్యూట్ ఇస్తున్నాడు కదా. మీకోసం, మీకు బుడ్డోడు అంటే మస్తు ఇష్టం కదా, మరి మీకోసం ఏం పట్టుకుంటాడో చూద్దాం. వాడి ఎక్స్ప్రెషన్స్ ఎంజాయ్ చేయండి మీరు. వాడు ఇష్టమారా అన్ని. లాస్ట్కి వాడు ఏం పట్టుకుంటాడో చూద్దాం. వస్తున్నాడు, ఫాస్ట్గా వస్తున్నాడు ఈసారి. అతను దేనికోసం వస్తున్నావు? అంత ఫాస్ట్గా పోతున్నావు? రే మళ్ళా బైక్ ఎందుకురా? హలో మాస్టర్, ఆల్రెడీ బైక్ పట్టుకుని ముందే. ఇప్పుడు ఫుడ్ టైం. వాడు తినా అంటున్నాడు. జర్ర టేస్ట్ చేసి తింటాడు. తిన్నావా? టేస్ట్ బాగుందా? ఏ యమ్మీ యమ్మీ. ఇంకా అడుగుతున్నాడు. ఫస్ట్ టేస్ట్కి వాడు ఫస్ట్ టేస్ట్ చేసిండు అనుకో, టేస్ట్ చేయకుండా ఇట్లా అంటాడు. టేస్ట్ చేసిన కదా ఆడు ఎట్లా చూస్తుండే మన ఫ్యామిలీ ఫుడ్ ఈస్ అది ఏదైనా సరే. వీడు ఫుడ్ కాలేడు అనుకో, మా ముగ్గురిని ఓ రకంగా చూస్తుండే, కానీ వీడు కూడా ఫుడ్ అయ్యేటట్టున్నాడు. ఎట్లా చూస్తుంటాడు. యమ్మీ అత్త. కానీ ఫుడ్ కన్నా ఆట మీద బాగా ఇంట్రెస్ట్ వాడికి కానీ వీడికి కానీ. వాడు ఎట్లా చూస్తుంటాడు ఫుడ్ని. ఫుడ్ ఫుడ్ అరే వద్దు 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 వద్దు. అరే ఆగ్రా ఆగ్రా అని చేతులు పట్టుకోను. వీడు మస్తుతోనే ఉంటాడు. ఎక్కువైంది. తింటాడా? తింటాడు, కొంచెం అంటుతే తింటాడు. జాడిస్తున్నాడు. నేను వీడన్నా ఫుడ్ కాకపోతే బాగుండు అనుకున్నా, కానీ వీడు అసలుకి ఆరవ్ తింటుంటే మేము తింటుంటే కానీ ఇట్లా చూస్తూనే ఉన్నాడు. ఇట్లా ఆరవ్ కూడా తింటుంటే పాకుంటే పోయి వాడిని ప్లేట్ లాగేస్తున్నాడు. ఎవరు తింటే వాళ్ళ ప్లేట్లు వెళ్ళి లాగుతున్నాడు. మొన్న ఎవరో ఇంటికి వెళ్ళినాం, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినాం. అప్పుడు తినుకుంటే టీవీ చూస్తున్నాడు. వీడు సడన్గా పోయి ఇట్లా చేయబెట్టి తింటావా? ఆరు నువ్వు తమ్మునికి పెడతావా? పెట్టు, కొంచెం పెట్టు. సరే నువ్వు కొంచెం ఏళ్ళతో తీసుకొని పెట్టు. ఇది తీసుకో, తమ్మునికి పెట్టు. ఇది చూడక నువ్వు అన్నం చూడు. అన్నం చూడరా. చూసిరు కదా మన బుడ్డి అతవ బాబు మంచిగా బుక్ పట్టుకోండు. మన ఆరో కూడా అప్పుడు ఆరో అన్నప్రాసనకి బుక్కే పట్టుకుని ఉండే. అప్పుడు భగవద్గీత పెట్టినాం, అది పట్టుకోండు. ఇప్పుడు భగవద్గీత లేదు కాబట్టి డిక్షనరీ పెట్టినాం, అది పట్టుకున్నాడు. ఇప్పుడు వీడు 9 months, అందుకని ఫాస్ట్ వచ్చిండు. ఏంటంటే 6th month 6 daysకి చేస్తారు కదా మన దగ్గర. అప్పుడు అన్నప్రాసన చేసినాం. అన్నప్రాసన చేసినాక బయటికి పోయింటుంది. అప్పుడు ఫోన్ పోయింది. ఆ ఫోన్లో అన్ని వీడియోస్ ఉండే, అన్నీ వెళ్ళిపోయినాయి. ఫోన్ పోయింది, వీడియోస్ పోయినాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ మీకోసం మీకు చూపిద్దామని చేసినాము. చూసారు కదా, బుక్ అయితే పట్టుకోండు. అతన్ని లేపకముందే ఒక కుక్కర్లో కొంచెం పప్పు, బియ్యం, చక్కెర, కొంచెం ఇలాచి, నెయ్యి వేసి ఉడికిస్తున్నా. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. ఒక 3 విజిల్స్ వచ్చినాక మంచిగా మెత్తగా ఉడికింది. ఇది పక్కకు పెట్టి మన చిన్నోని లేపనికి పోయినా. గెటప్ ఫుడ్ తినకి రెడీయా? గెటప్. ఓ ఏమైందమ్మా? చల్లనీళ్ళు వచ్చినాయా? ఏం కాదు, నిద్ర డిస్టర్బ్ అయిందా? సరే తిన్నాక పడుకోవాలి. సరే మంచిగా పడుకోవాలి. కొత్త డ్రెస్ వేసుకోవాను. బాబాయ్ పంపించింది ఆ డ్రెస్ వేసుకోవాను. కొత్త డ్రెస్ వేసుకుంటావా? బాగుందా? ఇట్లాంటిది వేసుకుంటావా? వేస్తా. డాడీ అయిపోయిందా? ఏడుపు అయిపోయిందా?
ఎట్లా ఏడుస్తున్నావు అతడు జుట్టు ఇగో పెద్ద పిలికొచ్చిందా నీకు. చిన్నోడికి స్నానం చేయించినాక మేము అందరం తయారైనాకనే వీనికి తయారు చేసినాం. ఎందుకంటే మా దగ్గర ఉన్నాడు మళ్ళీ డ్రెస్ ఖరాబ్ చేసుకుంటాడు అనేసి లాస్ట్కి రెడీ చేస్తున్నాం వీనికి. గెటప్ 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 గెటప్. కదులుతున్నావు కదలకు. సైలెంట్ సైలెంట్ కదలకు. మళ్ళీ కళ్ళు క్లోజ్ చేస్తాను నేను. అరే మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.